మీ అందరకు 79వ సంవత్సరపు దక్షిణ ఇండియా సంఘ వార్షిక అభినందనలు దేవాది దేవుని పేరట మీకు తెలియజెప్తూ ఉన్నాను. 78 సంవత్సరాల పూర్వం మెటీరియలైజ్ అయినటువంటి ఒక మాత్రమైనటువంటి పరిశుద్ధాత్మ దర్శనము, మరి అది వికసించబడి అది కొనసాగేటటువంటి మహాయజ్ఞంలాగా, నిరంతరమైన ప్రవాహంలాగా దక్షిణ ఇండియా సంఘంగా, మరి భారతదేశంలో ఒక చక్కటి పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఇది కొనసాగుతూ రావడానికి దేవదేవుని యొక్క మహాకృప ఈ సంఘంపై ఉన్నదని నమ్మి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క దోహదము, మీ అందరి యొక్క భాగస్వామ్యము ఈ సంఘంలో ఉండడాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క అభినందనలు. కొన్నిసార్లు స్థానిక సంఘంగా కానీ, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వలన కానీ మనకు చూడగానే అది కంటికి ఇబ్బంది కనబడవచ్చు, కానీ క్రైస్తవ సంఘం పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క మహాకాయము, పవిత్ర దేహం ఇది. దీన్ని ఎవరూ ఆపలేరు. 2000 సంవత్సరాల నుంచి ఆ మహాప్రవాహంలాగా ముందుకు సాగుతున్నటువంటి సంఘంలో, ప్రపంచ క్రైస్తవ సంఘంలో మరి దక్షిణ ఇండియా సంఘం ఒక చక్కటి పరిమళ భూయిష్టం ఇచ్చే సంఘంగా, సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఇది ఉండడాన్ని బట్టి దేవదేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘము విస్తృత పరిధిలో మన అవధులు దాటి కొనసాగుతూ విస్తరించినటువంటి సంఘంగా ఉండడాన్ని బట్టి, తర్వాత ఒక అథెంటిక్ కమ్యూనిటీగా, అంటే సహజ సిద్ధమైనదే కాక పరిశుద్ధాత్మ ప్రేరితమైనటువంటి సంఘంగా ఇది ముందుకు సాగిపోవడాన్ని బట్టి దేవాది దేవుడు ఆయన భూమిపైకి మానవుడిగా ఏతించిన ప్రభువైన యేసు క్రీస్తుకు సర్వదా మహిమ తెచ్చే సంఘంగా దక్షిణ ఇండియా సంఘం విలసిల్లాలని మనస వాచ కర్మణ నేను కోరుతూ, నేను ప్రార్థిస్తూ, దేవదేవుని యొక్క దీవెనల కొరకు అర్థిస్తూ మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ప్రైజ్ ద లార్డ్ అండ్ గ్లోరీ టు గాడ్ ఫ్రమ్ ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆమెన్.